గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్స్ స్వాగతం. స్టాక్ మార్కెట్స్ చైనా దెబ్బకు కకావికలవుతున్నాయి. గ్లోబల్గా ఆల్ ఈక్విటీ అండ్ కరెన్సీ మార్కెట్స్లో ఒక వీక్నెస్ కనిపిస్తుంది. సో ఒక గ్రేట్ ఫాల్ ఆఫ్ చైనా ఈ కలకలం మొత్తానికి ప్రధాన కారణం. అండ్ కరెన్సీ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 327 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ 8400 మార్కును నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. మెటల్, ఆటో, సిమెంట్, బ్యాంక్స్ ఇలా రకరకాల సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ మనం చూస్తున్నాం. అండ్ రూపాయి సెప్టెంబర్ 2013 తర్వాత టూ ఇయర్ లో లెవెల్ దగ్గర మనకు ట్రేడ్ అవుతుంది. సో ఆల్ ఇండిసెస్లో నష్టాలు కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్లో కూడా బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, ఆర్ ఎన్ఎస్సి సిఎన్ఎక్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవన్నీ 1.7% వరకు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. డిఫెన్సివ్ సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్ మాత్రం కొంత స్ట్రెంత్ కనపరుస్తున్నాయి, లైక్ ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్. సో నిఫ్టీ స్టాక్స్ మనం గమనిస్తే మెటల్ స్టాక్స్ ప్రధానంగా ఎక్కువగా నష్టాల్లో కనిపిస్తున్నాయి. అండ్ వేదాంత, బీపీసీఎల్, హిందాల్కో, కోల్ ఇండియా, టాటా మోటార్స్, కెయిన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి స్టాక్స్ అన్ని నష్టాల్లో కనిపిస్తున్నాయి. టాప్ గెయినర్స్ సన్ ఫార్మా ఆల్మోస్ట్ 4% లాభంతో ట్రేడ్ అవుతుంది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా కొంత స్ట్రెంత్ కనపరుస్తూ లాభాల్లో ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మరొక 3 to 4% చైనా కరెన్సీని డిప్రిషియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది అంటూ కొంత వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే మరింతగా ఈ కరెన్సీ వీక్నెస్ కొనసాగుతుంది. మన రూపాయితో సహా ఇతర వరల్డ్ ఓవర్ అదర్ కరెన్సీస్ అన్ని కూడా అందులో మళ్ళీ ఒక కరెన్సీ వార్ లాంటిది స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరోవైపు మన మార్కెట్స్ కలవరపరుస్తున్న అంశం రిఫార్మ్స్ ప్రాసెస్కు కీలకంగా భావిస్తున్న జీఎస్టీ ఫెయిల్ అవుతుంది. రాజ్యసభ టెస్ట్ ఉన్న అంచనాలు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. వాళ్ళు అదే కనుక జరిగితే మరింతగా నష్టాలు మనం చూసే అవకాశం కూడా ఉంది. సో 200-day మూవింగ్ యావరేజ్ కింద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒక స్ట్రాంగ్ రన్ తర్వాత ఇవాళ అవి కూడా వీక్గా ట్రేడ్ కావడం అనేది విశేషం. అండ్ వరల్డ్ ఓవర్ ఆల్ ఇండిసెస్ ఇంక్లూడింగ్ చైనా ఇండెక్స్, షాంఘై ఇండెక్స్ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతుంది. జకార్తా, క్యాక్, డాక్స్, ఫుట్సీ ఇట్లా ఏ ఇండెక్స్ తీసుకున్నా కూడా మనకు నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రూపీ ఆల్మోస్ట్ నిన్న వేళ కలిపి 1.5% నష్టపోవడం చూస్తున్నాం. సో ఇది మనకు మార్కెట్స్లో చాలా వీక్గా కనిపిస్తున్న ట్రెండ్. ఇక అనలిస్ట్ అంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో ఉండబోతుంది. నిన్న ఇవాళ పరిణామాలు ఇంకా ముందు కూడా కొనసాగుతాయి. ఇంపాక్ట్ ఈ సెంటిమెంట్ వీక్నెస్ అనేది కొనసాగుతుంది అనుకుంటున్నారు, లేక మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందా? బౌన్స్ బ్యాక్ అంటే ఇమ్మీడియట్లీ వచ్చే అవకాశం కనిపించలేదండి. మనకి నెక్స్ట్ 1 or 2 weeks తర్వాతనే మనకి ఈ ఎక్కడ ఫాల్ అరెస్ట్ అవుతుందో అది చూడాలి. ఎందుకంటే రీసెంట్లీ గమనిస్తే ఒకటి మనకి రుచిర్ శర్మ గారు ఒక స్టేట్మెంట్ చేశారు, మోర్గన్ స్టాన్లీ ఆయన రీసెర్చ్ హెడ్. దిస్ లెగ్ ఆఫ్ డౌన్ఫాల్ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్ వరల్డ్ ఓవర్ విల్ బి కాజ్ బై చైనా అని చెప్పి. సో ఇట్ హస్ బిగన్. వాళ్ళు yuan 2% డిప్రిసియేషన్తో అది మొదలైంది. సో ఒకవేళ వాళ్ళు ఇన్ ఫ్యూచర్ ఇఫ్ దే మేక్ ఇట్ ఇంటూ పాలసీ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months మేబీ 1 or 2 times ఇంకా కొద్దిగా మేబీ 1% అలా ఏమైనా చేస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అండి. సో ఆ కారణం వలన మనకి ఎస్పెషలీ ఎక్స్పోర్టర్స్ హూ హ్యావ్ టు ఫేస్ విత్ ద చైనీస్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో ఇన్ టు డిఫరెంట్ మార్కెట్స్, ఎస్పెషలీ డెవలప్డ్ మార్కెట్స్లో అవర్ ఎక్స్పోర్టర్స్ విల్ ఫేస్ ద హిట్. రూపాయి డిప్రిషియేట్ అయినా కానీ డెఫినెట్లీ దట్ విల్ బి టాల్ ఆర్డర్ అని చెప్పి చెప్పుకోవాలండి. సో ఇవి మనం పక్కన పెడితే మనకి ఇందాక మీరు అన్నట్టు ఈవెన్ పార్లమెంట్ సెషన్ ఇంకా రేపటితో ఆఖరి రోజు అండి. సో ఈ రోజు చర్చ అయితే జరుగుతుంది. బట్ వెదర్ జిఎస్టీ బిల్ విల్ బి పాస్డ్ ఆర్ నాట్, దట్స్ గోయింగ్ టు బి $1 million క్వశ్చన్. ఒకవేళ పాస్ కాకపోతే మాన్సూన్ వింటర్ సెషన్కి ఇది పోస్ట్పోన్ అయితే మాత్రం ఇంప్లిమెంటేషన్ విల్ గెట్ డెఫర్డ్ అనే స్ట్రాంగ్ భావం అందరూ వ్యక్తపరుస్తున్నారు. దో ఐటీ కంపెనీస్ ఆర్ రెడీ టు ఇంప్లిమెంట్ ఇట్ అని వాళ్ళు టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళందరూ కూడా లోయెస్ట్ బిడ్డర్ సో అని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. బట్ ఈ అనిశ్చితి అనేది డెఫినెట్లీ ఇంకొద్దిగా కొనసాగే అవకాశం ఉందండి. వరల్డ్ మార్కెట్స్ ఆల్ ఇంటూ వెరీ స్ట్రాంగ్ టెయిల్ స్పిన్. సో మనకి అమెరికన్ మార్కెట్స్ న్యాచురల్ కరెక్షన్కి గురై తర్వాత ఈ మధ్యలో ఈ న్యూస్ బేస్డ్ స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది అమెరికన్ మార్కెట్స్ చూస్తాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ డెఫినెట్లీ వేరే మార్కెట్స్ మీద ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ అండి. వేర్ ఎవర్ ద స్వోర్డ్ ఈస్ ఫాలింగ్, I think it's better not to catch it. Next 10-15 days, I think we should see for some stability in the market. అది వచ్చిన తర్వాతనే we can take a fresh
ఇన్వెస్ట్మెంట్ కాల్. బట్ ఎస్ఐపి వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే కెన్ గో అండ్ డూ ఇట్ మంత్ ఆన్ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకునే వాళ్ళు ఆర్ మేబీ డైరెక్ట్ ఈవెన్ స్టాక్స్ కొనుక్కునే వాళ్ళు మంత్లీ ఎస్ఐపి వాళ్ళు దే కెన్ కంటిన్యూ. సో ట్రేడర్స్కు ఎటువంటి సలహా ఇస్తారు? బేసికలీ ఆల్మోస్ట్ ఈ రోజు మనం డే మొత్తం కూడా 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతాం చూస్తున్నాం నిఫ్టీని. సో మనకి ఏదైతే సపోర్ట్ గా ఉండిందో గత 15-20 రోజులుగా అది ఇప్పుడు రెసిస్టెన్స్ గా మనం పరిగణిస్తాం. సో 8447 అనేది ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనం తీసుకొని ప్రాబ్లీ ఇక్కడ కొద్దిగా పుల్ బ్యాక్ వస్తే షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ దీనిలో పొజిషన్స్ తీసుకోవాలి ఈ స్టేజ్ లో. లేదు అంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 85 to 100 పాయింట్స్ ఏదైతే 8315 ఉందో ప్రాబ్లీ అక్కడ గట్టి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో 8315 కింద క్లోజ్ అవుతూనే మేబీ ఫ్రెష్ వీక్నెస్ అనేది మనం నిఫ్టీలో చూడొచ్చు. ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 7940 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. బట్ డెఫినెట్లీ మనం ఇక్కడ సపోర్ట్ జోన్ లో ఉన్నాం కాబట్టి ఫ్రెష్ షార్ట్స్ అయితే కరెంట్లీ అవాయిడ్ చేయాలి. మేబీ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి ప్రాబ్లీ 8450 8470 ఆ రేంజ్ లో షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మనకి 18,174 అనేది ఒక కీలకమైన సపోర్ట్. సో ప్రాబ్లీ ఆల్మోస్ట్ మనం ఒక 80 పాయింట్స్ పైన ట్రేడ్ అవటం చూస్తున్నాం ఇప్పుడు. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే అక్కడి నుంచి ఒక 400 పాయింట్స్ కూడా డెఫినెట్లీ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి బ్యాంక్ నిఫ్టీ 18,476 దగ్గర మనకి 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది. ప్రాబ్లీ పుల్ బ్యాక్ వచ్చి ఒక 200 పాయింట్స్ అక్కడ కొద్దిగా ఫ్రెష్ గా షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి కూడా ఒక 30 to 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ దట్ షుడ్ బి ద ట్రేడ్. అండ్ అలానే మనం ఏవైతే అవాయిడ్ చేయమని చెప్తున్నామో మెటల్ సెక్టర్ అనేది ప్రాబ్లీ ఈ రోజు మనం హిండాల్కో అండ్ వేదాంత ఈ రెండు కూడా ప్రీవియస్ స్వింగ్స్ లోస్ వెళ్ళటం చూస్తున్నాం. సో వాటి కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఫర్దర్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవి కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. అదేవిధంగా ఏ స్టాక్స్ అయితే ప్రాబ్లీ ఇప్పుడు రూపీ డిప్రిషియేషన్ దాంతో ఫేవరబుల్ ఉంటే మేబీ ఐటీ సెక్టర్ లో టీసీఎస్ లో ఒక ట్రేడ్ లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అగైన్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 7 to 6% అని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో. ఎందుకంటే సిఎన్ఎక్స్ఐటీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 11,796 అది బ్రీచ్ అయ్యి ఆల్మోస్ట్ 12,000 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆ సెక్టర్ లో ప్రాబ్లీ లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు విత్ 3 to 4% స్టాప్ లాస్. కాలర్స్ లైన్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ విజయవాడ నుంచి నళిని. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. అడగండి సార్. గ్రాన్యూల్స్ ఇండియా ప్రెసెంట్ రేట్ లో బై చేసే 125 నుంచి పడింది కదా, ఇంత ముందు ఒకసారి కాల్ చేస్తే 103 సపోర్ట్ లెవెల్ అన్నారు. ఇంకా ఇంత మార్కెట్ టిప్ అవుతుంది, మన కలెక్షన్ వస్తుందా లేకపోతే ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఇంకొకటి డిష్ టీవీ ట్రేడింగ్ కోసం ఏమైనా తీసుకోవచ్చా ఈ ప్రైస్ లో? గ్రాన్యూల్స్ ఐ థింక్ మనం లాస్ట్ వీక్ మాట్లాడినప్పుడు 103 ఏదైతే ఉందో ప్రాబ్లీ ప్రీవియస్ బాటమ్ అనుకున్నాం, ఒక సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ మనకి ఈ రోజు కూడా 103 దగ్గర నుంచే రివర్సల్ అవటం చూసాం. సో డెఫినెట్లీ మనం ఇక్కడ నుంచి మనం ప్రీవియస్ స్వింగ్స్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ అది స్టాప్ లాస్ పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ 20% కరెక్ట్ అయింది కాబట్టి 96 రూపీస్ ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఉందో దాని కింద స్టాప్ లాస్ పెట్టి ఐ థింక్ వీ క్యాన్ ట్రై టు బై. అంటే ఇక్కడ కూడా 2 ప్రైస్ పాయింట్స్ తీసుకోవాలి. 106 కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ 100 రూపీస్ 2 ప్రైస్ పాయింట్స్ తీసుకుని 96 స్టాప్ లాస్ పెట్టుకోండి. అదేవిధంగా డిష్ టీవీ ప్రాబ్లీ 121 అబోవ్ వెళ్తేనే ప్రాబ్లీ లాంగ్స్ అటెంప్ట్ చేయొచ్చు. లేదంటే అది 113 to 114 దాకా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. అవాయిడ్ చేయండి డిష్ టీవీ కరెంట్లీ. గుంటూరు నుంచి శ్రీనివాసరావు. హలో హలో అడగండి శ్రీనివాసరావు. నమస్కారం అండి. నమస్తే, అడగండి. నమస్కారం సార్. అడగండి ప్రశ్న. బిల్కేర్ లాంగ్ టర్మ్ చేస్తాను బిల్కేరు బిల్డర్సా అండి? ఇవేంటి తీసుకున్నా అనుకుంటున్నారా? బిల్కేర్ అండి. డీ షేరా? బిల్ కేరా తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి. బేసికలీ ఆ కంపెనీ చాలా హ్యూజ్ డెడ్ బాడీ ఉంది అండ్ గతంలో ఇది చాలా హై ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 90% మోర్ దెన్ 90% ఈరోడ్ అయిపోయిందండి షేర్ హోల్డర్స్ వెల్త్ అనేది. సో దాని తర్వాత వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్అట్. ఇంకా డెడ్ బాడీ అనేది ఉంది. ఒక జర్మన్ కంపెనీని టేక్ ఓవర్ చేసిన తర్వాత దే స్టిల్ హ్యావింగ్ ద హ్యూజ్ డెడ్ ప్రాబ్లమ్. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ బిల్ కేర్ అండి. కృష్ణా జిల్లా నుంచి రంగారావు లైన్ ఉన్నారు. హలో రంగారావు. నమస్తే సార్. నమస్తే. ఎల్ఐసి హౌసింగ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసమా? కాదండి, ఇట్లా ఒక సంవత్సరం ఉంచుకుంటా. తీసుకోవచ్చు. ఐ థింక్ డెఫినెట్లీ తీసుకోవచ్చు అండి. మనం ఈ మంత్ ఆల్మోస్ట్ ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో అది బ్రీచ్ అవటం చేసాం. 523 నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతుంది. 482 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 2 ప్రైస్ పాయింట్స్ పెట్టి తీసుకోండి. 485 కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ మేబీ 457 దాకా మార్కెట్ కరెక్ట్ వచ్చే అవకాశం ఉంది.
6 months to 12 months హోల్డ్ చేయగలిగితే మీరు మేబీ 20% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ బై చేయండి. ఓకే అండి, మరి నీ కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన. క్వికర్ కార్స్, ఎవ్రీథింగ్ అబౌట్ కార్స్. ఎందుకంటే కార్స్ మీ ప్రపంచం. క్వికర్. స్మార్ట్ న్యూస్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో నష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయి భారీ నష్టంతో ట్రేడ్ అవుతున్న సమయం ఇది. తర్వాత కలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రామానంద్. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, గోల్డ్ కన్జంప్షన్ పర్పస్ కొనదలుచుకున్నాము. లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ మండే నుంచి పెరుగుతా వస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారా? గోల్డ్ లో 2 కారణాలండి. ప్రధానంగా అంతర్జాతీయంగా ఈ చైనా డివాల్యుయేషన్ తో యువాన్ డివాల్యుయేషన్ తో కొంత గోల్డ్ స్ట్రెంత్ పుంజుకుంది. రెండో వైపు మన దగ్గర రూపాయి డిప్రిషియేట్ అవుతుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి. దాంతో గోల్డ్ ప్రైస్ లో మనకు సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ కనిపిస్తోంది. కొద్దిగా కొంతకాలం స్ట్రాంగ్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. మేబీ 1 week to 2 weeks తర్వాత మళ్ళీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇమ్మీడియట్ గా అవసరం ఉంటే కొనేసుకోండి, అదర్వైజ్ కొద్దిగా వెయిట్ చేయండి. తర్వాత కల్లా పూర్ణ లైన్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నేను ఎస్ బ్యాంక్ 815 లో తీసుకున్నాను, ఓబీసీ 265 లో బై చేశాను. ఇప్పుడు యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ రేట్ లో యావరేజ్ చేసుకోవచ్చు చెప్పండి కొంచెం. ఎస్ బ్యాంక్ చూస్తే కనుక ప్రాబ్లీ ఇది 200 day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందండి. ప్రాబ్లీ ఇది 830, 840 అనేది చాలా గట్టి రెసిస్టెన్స్. సో ఇలాంటి స్టాక్స్ డెఫినెట్ గా యావరేజ్ చేయకూడదు. ఐ థింక్ కొద్దిగా స్టీప్ ఫాల్ వచ్చినప్పుడు యావరేజ్ అటెంప్ట్ చేయాలండి. కరెంట్లీ అరౌండ్ 780 ఉంది. మేబీ 750 and 734 మధ్యలో దీనికి సపోర్ట్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ స్టాక్ కొద్దిగా వీక్ ఉంది కాబట్టి మేబీ నెక్స్ట్ టైం ర్యాలీ వచ్చి 815 to 820 వస్తే మీరు లాంగ్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వచ్చు. అదేవిధంగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలండి. మీరు ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ లో మీరు 155 కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్స్ ఎగ్జిట్ అవ్వాలి. ఓబీసీ మాత్రం మీరు యావరేజ్ చేయొద్దు. వరంగల్ నుంచి దీపక్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వస్తాం సార్. అడగండి దీపక్. సార్, ఈ రేట్ లో బ్రిటానియా బై చేయొచ్చా సార్? బ్రిటానియా లాంగ్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ కోసం అండి? ఒక 3 to 5 years హోల్డ్ చేయగలను సార్. 3 to 5 years. ఓకే. యాక్చువల్లీ ఓవరాల్ మార్కెట్ బాగా వీక్ ఉంది కాబట్టి ఈ రోజు ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10 days పెరుగుదల మనం ఈ రోజు స్టాప్ అవడం చూసామండి. అబౌట్ 20-30 రూపీస్ పడ్డది. కొద్దిగా వెయిట్ చేయండి. మేబీ అబౌట్ వీక్ ఆర్ నెక్స్ట్ 2-3 days కొద్దిగా చూడండి. ఎక్కువ పడే అవకాశం లేదు కానీ 2 price points నెక్స్ట్ 2-3 days లో ఒక ప్రైస్ పాయింట్ లోనే అక్కడి నుంచి ఒక 5 to 7% మాక్సిమం అది కూడా పడే సూచనలు ఎక్కువ కనిపెట్టేది. అక్కడ కొనుక్కోండి. డెఫినెట్లీ 3 to 5 years అంటున్నారు కాబట్టి యుల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. చెన్నై నుంచి కృష్ణ లైన్ ఉన్నారు. హలో, అడగండి కృష్ణ. సార్, రాజేంద్ర సార్, ఒక క్వశ్చన్ సార్. సార్, ఈ పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే తీసుకోవడానికి 20% రిటర్న్ కోసం ఫార్మాలో ఒక 3 stocks, ఎఫ్ఎంసీజీలో 3 stocks చెప్పండి సార్. అలాగే ఇంకోటి సార్, ఒబెరాయ్ రియల్టీ బాటమ్ ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది సార్? అది తీసుకుందాం అంటే బాటమ్ ఎక్కడి వరకు ఈ క్వశ్చన్ చెప్పండి సార్. ఓకే, ఐ థింక్ మనం స్టాక్స్ బేసికలీ మనకి సెక్టర్ వైజ్ కన్నా స్టాక్ స్పెసిఫిక్ మనం చూడాలండి. ప్రాబ్లీ ఈ స్టేజ్ లో వాట్ ఐఎమ్ లుకింగ్ ఇస్ మేబీ టాటా ఎల్ఎక్సీ అండ్ నీల్కమల్. ఈ 2 స్టాక్స్ కూడా మంచి కరెక్షన్స్ కి రావడం చేసాం. సో టాటా ఎల్ఎక్సీ ఆల్మోస్ట్ 1940 నుంచి ప్రాబ్లీ 1680 ఈ రోజు బాటమ్ అవుట్ రావడం చేసాం. సో డెఫినెట్ గా 1614 అనేది చాలా గట్టి సపోర్ట్ ఉంది. అది ఒకవేళ అది బ్రీచ్ అయినా కూడా ఐ థింక్ 3 months to 6 months వ్యూ చేసుకుంటే దెర్ ఇస్ నో థ్రెట్. సో అదేవిధంగా మనకి నీల్కమల్ నేను చేసాం 960 లో రావడం చేసాం. సో ఏమాత్రం మార్కెట్ కరెక్ట్ అయ్యి ఈ 2 స్టాక్స్ కనుక కరెక్ట్ అవుతే కనుక ప్రాబ్లీ వీటిల్లో మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటే నెక్స్ట్ ర్యాలీలో 20% ఇమీడియట్ గా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒబెరాయ్ రియాలిటీ గత 6-7 నెలలుగా ఒక డౌన్ ట్రెండ్ లో రావడం చూస్తున్నాం. సో ప్రాబ్లీ దీనికి సపోర్ట్ అని మీనింగ్ఫుల్ సపోర్ట్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది. మనకి 9 months లో ఏదైతే ఉందో 233 దగ్గర ఉంది. సో 233 కింద క్లోజ్ అవుతే కనుక 203 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇలాంటి స్టాక్స్ ఏవైతే డౌన్ ట్రెండ్ లో ఉన్నాయో పుల్ బ్యాక్స్ కోసం అటెంప్ట్ చేయకూడదండి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు అటెంప్ట్ మేబీ 203 స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకుని యూ కెన్ అటెంప్ట్ లాంగ్. తర్వాత కవర్ విజయవాడ నుంచి వెంకటేష్. హలో, అడగండి వెంకటేష్.
నాట్ కౌన్స్ నా పేరు వెంకటేష్. స్టాక్ అన్న షేర్స్ అంటే ఇంట్రెస్ట్ సార్. అంటే దాన్ని ఎలాగా స్టాక్స్ షేర్స్ లోకి రావాలి ఏంటంటే బేసిక్ ఐడియా లేదు. నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎవరికి తెలియదు దాని గురించి. తెలుసుకుని షేర్స్ లోకి వద్దాం ఉంటాను. కమోడిటీ ఈక్విటీస్ ఉంటాయని తెలుసు, షేర్స్ లేదని తెలియదు. యాక్చువల్లీ తెలియకపోతే అంటే కమాడిటీస్ అనేది వేరే అండి, అందులో పెద్ద అనాలిసిస్ ఉన్నారు ఎక్సెప్ట్ మోర్ దెన్ టెక్నికల్ అండ్ సప్లై అండ్ డిమాండ్ సైడ్. స్టాక్స్ మీరు తెలియకపోతే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు డబ్బులు మంత్ ఆన్ మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. వాళ్ళు పంపించే స్టేట్మెంట్స్ కొద్దిగా స్టడీ చేసి అండ్ జనరలీ కొన్ని moneycontrol.com, వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ ఇటువంటి వెబ్సైట్స్లో జనరల్ కామెంటరీ అనేది కాస్త చదవండి. దాని తర్వాత కొద్దిగా అవగాహన వచ్చిన తర్వాత ఏ సెక్టర్లో ఏ మంచి స్టాక్ మనం కొనుక్కుంటే లాభాలు వస్తాయి అనేది ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత డైరెక్ట్లీ ఇన్వెస్ట్ చేయండి. అప్పటిదాకా మాత్రం మ్యూచువల్ ఫండ్ రూట్ బెస్ట్ అండి. తర్వాత కదా జయరామ్ రెడ్డి. హలో హలో, ఇండియన్ ఫోనర్స్ అండ్ మోల్టెక్ టెక్నాలజీ అండి. బాబాగారు చెప్పండి. మోల్టెక్ ప్యాకేజింగ్ కొద్దిగా కరెక్షన్ మోడ్ లో ఉందండి. రీసెంట్లీ మనం చేసే ఆల్మోస్ట్ 230 to 250 జోన్ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ కొద్దిగా కరెక్షన్ తీసుకుంటుంది. వాళ్ళకు కూడా ఇన్పుట్ కాస్ట్లు బాగా తగ్గే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ క్రూడ్ పెట్రోలియం. వాళ్ళు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లో ఎస్పెషల్లీ ఇన్మోల్డెడ్ లేబులింగ్ అని ఐఎంఎల్ టెక్నాలజీ అని ఒకటి వాళ్ళే ఇన్వెంట్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, కానీ కొద్దిగా ఓవరాల్ మార్కెట్ వీక్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఫస్ట్ ప్రైస్ పాయింట్లు ఇక్కడ కొన్న తర్వాత ప్రాబ్లీ అబౌట్ 5 to 10% కరెక్షన్ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్లో అరౌండ్ 185 to 190 జోన్లో సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. తర్వాత కల్లా రాజు శ్రీకాకుళం నుంచి. హలో అడగండి రాజు. హలో, నమస్తే అండి. నమస్తే, అడగండి సార్. పెద్ద ఇంజనీరింగ్ రిజల్ట్స్ ఎప్పుడో తెలియట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు, తగ్గింది. అలాగే గీతాంజలి జిన్స్ ఒకటి, రిలయన్స్ పవర్ ఒకటి లాంగ్ రన్ కొనొచ్చండి 3 to 5 years కి. ఓకే, ఐ వుడ్ సే రిలయన్స్ పవర్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఈవెన్ గీతాంజలి జెమ్స్ అందులో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చి లాస్ట్ 1.5 year క్రితం ఆల్మోస్ట్ 500 to 600 జోన్ నుంచి అబౌట్ 40-50 రూపీస్ దాకా కొట్టేశారు. అండ్ కరెంట్లీ ఐ థింక్ డెఫినెట్లీ గోల్డ్ ప్రైజెస్ కూడా పడుతున్నాయి అండ్ ఓవరాల్ గా రెసెషనరీ ట్రెండ్ లో అంత ఆశాజనకంగా ఎక్స్పోర్ట్స్ ఉన్నారు. సో బెటర్ యూ అవాయిడ్ దట్ కంపెనీ రైట్ నౌ అండి. అలాగే ఈమెయిల్ సందేహాలు కూడా వచ్చాయి మనకు. విష్ణు వడ్లమూడి అడుగుతున్నారు, యూనిటెక్, మదర్సన్ సుమి, జేపీ పవర్ ఈ మూడు తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చు ఏ రేట్లో? ప్రాబ్లీ మదర్సన్ సుమి ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో తీసుకోవచ్చండి. ఇక్కడ అరౌండ్ 340 ట్రేడ్ అవుతుంది. మేబీ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ పడితే కనుక మనకి 200-day మూవింగ్ యావరేజ్ ఉందో 314 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మీకు 2 months వ్యూ ఉంటే డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ దగ్గర తీసుకోండి. మేబీ 10% కరెక్షన్ లో సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవచ్చు. పుల్ బ్యాక్ వస్తే కనుక 380 to 395 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మీతో జేపీ పవర్ అండ్ అదర్ స్టాక్ యూ షుడ్ అవాయిడ్ కంప్లీట్లీ. యూనిటెక్ కూడా. డివిఎస్ కృష్ణ అడుగుతున్నారు, జేకే టైర్స్, ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఈ మూడు ఈ రేట్ ఎంటర్ కాదగిన ప్రైస్ అనేది. ఐ థింక్ జేకే టైర్స్ ఇస్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ డెఫినెట్లీ తీసుకోవచ్చండి. ఆల్రెడీ 125 నుంచి అరౌండ్ 105 దాకా రావడం చేసాం. ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ కెన్ బై. బట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంటిన్యూస్లీ ఫాలో అవుతున్న స్టాక్ అండి, అది కంప్లీట్లీ మీరు అవాయిడ్ చేయాలి ఈ స్టేజ్ లో. చిన్న అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ కొనుక్కోవాలి? ప్రాబ్లీ ఐ థింక్ 18,174 అనేది ఒక కీ సపోర్ట్ అండి. ప్రాబ్లీ ఆ రేంజ్ వస్తే మీరు అటెంప్ట్ చేయొచ్చు విత్ అబౌట్ 50 points స్టాప్ లాస్. సో ఈ లెవెల్ బ్రీచ్ అయిందంటే మేబీ 4 points కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతుందో 17,800 దగ్గర మీరు అటెంప్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇండియా సిమెంట్స్ ఫ్యూచర్స్ ఉన్నాయి 83.15 దగ్గర, హోల్డర్ ఎగ్జిట్. ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్ లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైజే కనిపిస్తుంది మనకి. ఈ రోజు లో క్లోజింగ్ బేసిస్ లో ఉంటే కనుక మేబీ 81-85 ఈ రోజులో. సో 81.50 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అదేవిధంగా పుల్ బ్యాక్ వచ్చి మీకు 87-88 వస్తే కనుక అక్కడ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అశోక్ లేలాండ్, ఆంధ్ర బ్యాంక్. అశోక్ లేలాండ్ షార్ట్ సెల్ చేశారంట, కాల్ ఆప్షన్ 90 కాల్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చా, లాస్ట్ బుక్ చేయొచ్చా? సో రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. రిజల్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారండి. అశోక్ లేలాండ్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ కంపెనీ నుంచి వచ్చింది. సో ఇంత వీక్ మార్కెట్లో కూడా స్టాక్ బౌన్స్ బ్యాక్ అయింది. సో ఆయన కాల్ ఆప్షన్ ఏం చేయాలి? ఐ థింక్ 83.20 దగ్గర ఒక గట్టి సపోర్ట్ ఉందండి. సో మీరు షార్ట్ ఉన్నారంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడే మీరు యూ షుడ్ కవర్ యువర్ పొజిషన్. అలాగే ఆంధ్ర బ్యాంక్ పుట్ ఆప్షన్ కొన్నారట ఆయన, హోల్డ్ లాస్ట్ బుక్. ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ కింద కూడా రావడం చూస్తాం. సో ఈ స్టాక్ కనుక మనకు ఆల్మోస్ట్ ప్రీవియస్ బాటమ్ ఏదైతుందో 67-68 వస్తే అక్కడ మీరు కవర్ చేయండి. అదేవిధంగా స్ట్రిక్ట్లీ మీరు 72 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి.
లక్ష్మి అడుగుతున్నారు, హిందాల్కో 108 రూపాయలకు ఉన్నారు, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చా? ఇట్స్ ఎగ్జిట్ అండి. ప్రాబ్లీ ఈ రోజే మనం చూస్తున్నది ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో అది బ్రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా ఇంకొక 10 to 15% పడే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఎగ్జిట్ అయిపోయింది ఇక్కడే. ఎన్సీసీ కొన్నారు 76 రూపాయల్లో కమల్, ట్రేడింగ్ కోసం ఏం చేయాలి? ఎన్సీసీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఫర్ ద ప్రీవియస్ స్వింగ్ లో అండి. మేబీ 68 దాకా దాని కింద బ్రీచ్ అవుతూనే మీరు స్టాప్ లాస్ పెట్టాలి, లేదంటే పుల్ బ్యాక్ లో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. వసుంధర అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ 562లో కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు అక్కడ? యావరేజ్ అయితే వద్దండి, డెఫినెట్లీ ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి. ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ మచ్ మోర్ టైమ్ అండ్ మేబీ 1 or 2 more quarters. అందులో వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ఏఆర్సీకి అమ్ముతామని చెప్పి జస్ట్ 1 or 2 days బ్యాక్ సీఎం గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ స్టాక్ హోల్డ్ చేయండి, అడిషనల్ గా యాడ్ చేయండి. పోపూరి శ్రీనివాస్, గృహ ఫైనాన్స్ మంచి కంపెనీ కొనుక్కోవచ్చు ఇక్కడ? ఇట్స్ అ గుడ్ కంపెనీ బట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి, ఎందుకంటే గ్రూప్ ఫైనాన్స్ వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్కువ వాల్యుయేషన్ కంపేర్ టు అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. సో కొద్దిగా వెయిట్ చేసి అబౌట్ 5-10% పడితే అక్కడ కొనండి. జెన్సార్ టెక్ గ్రాన్యూల్స్ కొందాం అనుకుంటున్నారు, చిన్ని కొనొచ్చా? ప్రాబ్లీ గ్రాన్యూల్స్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. 103 and 96 ఇస్ ద బై జోన్. సో డెఫినెట్లీ మీరు బై చేయండి, 3 to 6 months ఉంటాయి. అదేవిధంగా జెన్సార్ టెక్ గత కొన్ని రోజులుగా మనం ఒక మంచి కరెక్షన్ మోడ్ లో చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ మనకి ఇది 20-day మూవింగ్ యావరేజ్ కింద కూడా రావడం చూసాం. సో 775 ఇస్ ద సపోర్ట్ జోన్. మేబీ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 70 to 80 points పడితే అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు. నాగేంద్ర అడుగుతున్నారు, బ్రిటానియా 2100 రూపాయల్లో కొన్నారు, అలాగే ఐషర్ పేజ్ ఇండస్ట్రీస్ కూడా కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం మంచిగా. ఆల్ 3 are ఎక్సలెంట్ కౌంటర్స్ అండి, లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఉంచండి. కమల్ మోహన్ అడుగుతున్నారు, ఎస్బీఐ 285 కాల్ ఆప్షన్ ఉన్నాయట, అలాగే బ్యాంక్ నిఫ్టీ 19,500 కాల్ ఆప్షన్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ప్రాబ్లీ రెండు కూడా ఎగ్జిట్ అండి. మేబీ కొంచెం పుల్ బ్యాక్ కోసం చూడండి, ఎందుకంటే లాస్ట్ 3 days గా ఒక స్టీప్ కరెక్షన్ రావడం చూసాం. సో ఏమాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఒక 200 points పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి, అదేవిధంగా ఎస్బీఐ కూడా 270-72 దాకా పుల్ బ్యాక్ వస్తే డెఫినెట్లీ రెండు ఎగ్జిట్ అయిపోయింది. విప్రో 569లో హోల్డ్ చేస్తున్నారు, శివకుమార్ హోల్డ్ చేయొచ్చా? ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి. ఇప్పుడే మనం అది 200-day మూవింగ్ యావరేజ్ క్రాస్ అవడం చూస్తున్నాం. సో ఇది ఏమాత్రం 570 అబోవ్ క్లోజ్ అవుతే ఇక్కడ నుంచి కూడా ప్రీవియస్ స్వింగ్ హై అవుతుందో 593 to 600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 600 దగ్గర మీరు బుక్ ప్రాఫిట్ పెట్టుకోండి, అదేవిధంగా ఉన్న పొజిషన్ ని 562 స్టాప్ లాస్ పెట్టుకోండి. సరయు నూకల, ఐఎఫ్బి అగ్రో, జేబీ కెమికల్స్ ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐఎఫ్బి అగ్రో ఐ థింక్ యూ కెన్ అటెంప్ట్ అండి. దే ఆర్ వన్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ IMFL అంటారు, ఇండియన్ మేడ్ ఫారెన్ మేకర్స్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, ఈవెన్ మేనేజ్మెంట్ కూడా మంచి కంపెనీ అండి, ఆ గ్రూప్ కంపెనీస్ అండి. సో యూ కెన్ అటెంప్ట్ అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ రైట్ నౌ. స్వాతి లహోటి అడుగుతున్నారు, మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొన్నారట 41లో, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి దీనికి? 1 to 2 months హోల్డ్ చేస్తారట. నో, ఐ థింక్ ఇవన్నీ కొంచెం వెరీ లో ట్రేడెడ్ స్టాక్స్ అండి. ప్రాబ్లీ ఇట్లాంటి స్టాక్స్ కి స్టాప్ లాస్ పనిచేయదు. ఐ థింక్ బెటర్ టు షిఫ్ట్ ఇన్ టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్ లేదంటే ఇండస్ఇండ్ బ్యాంక్ షిఫ్ట్ అయిపోయింది. సో మార్కెట్ నష్టాలు కొనసాగుతున్నాయి, 8400 లెవెల్ కింద ట్రేడ్ అవుతుంది ఎన్ఎస్సి నిఫ్టీ. ఇది వాటి స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు పొద్దున బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ కలుద్దాం.